గ్రూప్ 2 కోసం ఎవరైతే రాస్తా ఉన్నారో అసలు అప్లై ఎంతమంది చేశారు, ఎందుకని ఇప్పుడు దీని గురించి మాట్లాడుతున్నాను. అండ్ డెఫినెట్లీ దీని గురించి పూర్తిగా మనం మాట్లాడుకుందాము. సో ఎందుకు అంటే చాలామంది యూపీఎస్సీ సివిల్స్ రాసిన తర్వాత సక్సెస్ అవ్వని వాళ్ళు ఎక్కువ మంది, ఎందుకంటే సక్సెస్ రేషియో అనేది సివిల్స్ చాలా తక్కువ ఉంటుంది, 0.01%గా ఉంది. సో మిగతా వాళ్ళందరూ కూడా కెరీర్ గ్యాప్ వచ్చేసి ఇప్పుడు ఏం చేయాలని చెప్పి ఒక కన్ఫ్యూజన్ స్టేట్లో మళ్ళీ మన దగ్గరికి ఫ్రీ కెరీర్ కౌన్సిలింగ్ కోసం వస్తూ ఉంటారు. అసలు ఈ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ శాలరీ ఎంత, హైయెస్ట్ శాలరీ చూసుకుంటే దాదాపు అప్రాక్సిమేట్లీ 80,930 దాకా ఉంది. అండ్ నాన్ ఎగ్జిక్యూటివ్ చూసుకుంటే వేరియస్ 78,000 సంథింగ్ అట్లా ఉంది. సో ఓవరాల్గా ఇక్కడ నాన్ ఎగ్జిక్యూటివ్ ఓవరాల్గా స్ట్రక్చరల్ చూసుకుంటే 130,000 హైయెస్ట్ దాకా వచ్చి, అండ్ ఇక్కడ మనకి ఎన్ని పోస్టులు పడ్డాయి మనం చూసుకుంటే దాదాపు 45 క్యారీ ఫార్వర్డ్ పోస్టులు చూసుకుంటే, తర్వాత నాన్ ఎగ్జిక్యూటివ్ 521, ఎగ్జిక్యూటివ్ వచ్చేసి 331. అండ్ దీనికి సంబంధించి మనకు టెంప్టింగ్గా ఉండేది ఏంటి అంటే హోదా, మున్సిపల్ కమిషనర్ కానీ, సబ్ రిజిస్టర్ కానీ, డిప్యూటీ తహసీల్దార్ కానీ, అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్, ఇట్లాంటివన్నీ కొన్ని పోస్టులు అనేవి దీంట్లో పడ్డాయి. నేను మాట్లాడేది ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఈ మిస్టేక్స్ ఒకవేళ ఈ ప్రాబ్లమ్స్ అన్ని క్లియర్ చేసి, ఒకవేళ క్లియర్ చేయకుండా పడితే మరి 10 ఏళ్ళు పట్టచ్చు, 15 ఏళ్ళు పట్టచ్చు, ఎప్పుడైనా పట్టచ్చు. మొత్తంగా ప్రిలిమ్స్ రాసిన 4,63,517 మంది అయితే అప్రాక్సిమేట్లీ 3,71,200 అంతమంది ఈ ప్రిలిమ్స్ స్టేజ్లోనే ఆగిపోయారు. అంటే నేను ఇక్కడ ఏమంటున్నానంటే వీళ్ళందరికీ నేను చెప్పేది ఏంటి అంటే అశోక్ నగర్లో ఉంటూ హాస్టల్స్, స్టడీ హాల్స్, బుక్ షాప్స్, మరి ముఖ్యంగా కోచింగ్ సెంటర్స్ని కోటీశ్వరులు చేయడానికి మనం ఉంటున్నామా? ఆలోచన చేయాలి. ఈజ్ రియల్లీ వర్త్ ఇట్? అంటే మనం ఎన్ని సంవత్సరాలు పెడుతున్నాం గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం? ప్రతి ఒక్క గ్రూప్ 2 ఆస్పిరెంట్, ప్రతి ఒక్క గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయ్యే ప్రతి ఒక్క ఆస్పిరెంట్ దీని గురించి ఆలోచించాలి. ఒక సర్టైన్ టైం లిమిట్ పెట్టుకోరు. సంవత్సరాల తరబడి 8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు, 10, 11, 12, 13, 14, 20 అంటే 20 సంవత్సరాలు చేయకపోవచ్చు, కానీ 10 సంవత్సరాల పైన నుంచి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఉన్నారు, నిజంగా ఉన్నారు. గ్రూప్ 1 ప్రిపేర్ అవుతారు, గ్రూప్ 2 ప్రిపేర్ అవుతారు, లేకపోతే ఇంకో పోస్ట్ ఏమైనా పడితే దానికి ప్రిపేర్ అవుతారు, ఇంకో పోస్ట్ ఎస్ఐ పోస్టులు పడితే దానికి ప్రిపేర్ అవుతారు, కానిస్టేబుల్ పడితే దానికి ప్రిపేర్ అవుతారు, ఇంకా ఏమైనా రైల్వేకి సంబంధించిన జాబ్స్ పడితే దానికి ప్రిపేర్ అవుతారు. వీళ్ళు కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతూనే ఉంటారు. వీళ్ళ ప్రయత్నం లోపం నేను అన్ను 100% డెఫినెట్లీ ఆ పెయిన్ తెలిసిన ప్రతి ఒక్కరు, సిన్సియర్ క్యాండిడేట్, సీరియస్ ఆస్పిరెంట్ ప్రతి ఒక్కరు చాలా కష్టపడతారు. కానీ ఎన్ని సంవత్సరాలు కష్టపడాలనేది మనం ఇక్కడ ఆలోచించాలి. ఇక్కడ జీతాలు ఏమైనా గొప్పగా ఉన్నాయా? లేవు. అండ్ అనుకోవచ్చు మన ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ వస్తే జీతంతో పనే ఉంది సార్, పై ఆదాయం. ఇప్పుడు పై ఆదాయం తీసుకుంటే ఈ రిటైర్డ్ ఐఏఎస్ ఐపీఎస్ కూడా లోపల దోసే పరిస్థితి ఉంది. అంత సిస్టమ్ వచ్చింది, అంత ఇంటెలిజెన్స్ వర్గాలు, అంత అంటే అందరికీ అవేర్నెస్ పెరిగిపోతుంది. కమింగ్ డేస్లో నెక్స్ట్ మీరు ఒకవేళ ఇప్పుడు సర్వీస్ వచ్చిన నెక్స్ట్ ఎలా ఉంటుందంటే ఇట్ ఈస్ గోయింగ్ టు బి వెరీ స్ట్రిక్ట్. అంటే ఒక చిన్న మిస్టేక్ జరిగినా కానీ ఎప్పుడు దొరుకుతామో కూడా తెలియదు. ఎప్పటికప్పుడు జనాల్లో కూడా అవేర్నెస్ పెరుగుతూ ఉంది. అండ్ ఇంకో వచ్చే కొద్దీ జనాలు అంటే ఈ గవర్నమెంట్ ఆఫీసర్స్, పబ్లిక్ సర్వెంట్స్ వీళ్ళతో మనం పని చేయించుకోవాలన్న పరిస్థితి ఉంది. డిమాండ్ అనేది పెరుగుతాం. అంటే ఇంతకుముందు రిక్వెస్టింగ్ ఉండేది, ఇప్పుడు మీరు పబ్లిక్ సర్వెంట్ సార్ ఎందుకు చేయరు అనే టోన్ అనేది మెల్లగా పెరుగుతుంది. ఇంకా మళ్ళీ మనం నెక్స్ట్ జనరేషన్ ఏంటి, జెన్ జెడ్. సో డెఫినెట్లీ వాళ్ళు ఇంకా అడ్వాన్స్గా ఉంటారు. సో నేనేం చెప్తున్నానంటే పేరెంట్స్ యొక్క ఫైనాన్షియల్ సిచ్యువేషన్ ఆలోచించి మనం ఎన్ని సంవత్సరాలు గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని సంవత్సరాలు మనం గ్రూప్ 2 ప్రిపేర్ అవ్వాలి, ఎన్ని సంవత్సరాలు ఈ అశోక్ నగర్లో ఉండడానికి మనకు డబ్బులు మన పేరెంట్స్ ఇవ్వగలుగుతారు, నెలకి ఎంత ఖర్చు అవుతుంది చెప్పండి. ఎందుకు ఆ హాస్టల్స్ని, ఆ స్టడీ హాల్స్ని, కోచింగ్ ఇన్స్టిట్యూట్స్ని కోటీశ్వరులు చేయడానికి మనం అక్కడ మన పేరెంట్స్ కష్టపడి సొమ్మంతా అక్కడ తీసుకెళ్ళి అక్కడ తగిలేస్తాం. కానీ నేనేం చెప్పదలుచుకున్నానంటే మనం ఎన్ని సంవత్సరాలు మనం గవర్నమెంట్ ప్రిపరేషన్లో ఉండాలనే చాలా ఇంపార్టెంట్ పాయింట్. దీన్ని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి. మీకు నిజంగా మీకు అంత డిజైర్ ఉంటే, బర్నింగ్ డిజైర్ ఉంటే మీరు ఏం చేయాలంటే ప్లాన్ బి పెట్టుకోండి. అంటే ఇంకొకటి ఏదైనా ఆల్టర్నేట్ జాబ్ కెరియర్ సెట్ చేసుకొని మళ్ళీ మీరు ప్యారలల్గా సివిల్సో లేకపోతే గ్రూప్ 1 గ్రూప్ 2 మీకు నచ్చింది ప్రిపేర్ అవ్వండి. ఈ పేరెంట్స్ మీద ఎక్కువగా డిపెండ్ అయిపోయి వాళ్ళు ఇన్ని సంవత్సరాలు డిగ్రీ, బీటెక్ చదివించేసిన తర్వాత కూడా ఇంకా వాళ్ళ ఫినాన్షియల్ బర్డన్ మనం పెంచేలాగా మనం ఉండకూడదు. మన కళ్ళు మూసి తెరిసే లోపల 5-6 సంవత్సరాలు, 7-8 సంవత్సరాలు, 9 సంవత్సరాలు గడిచిపోతూ ఉంటాయి. గడిచిపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక ఆల్టర్నేటివ్ కెరీర్ ఎంచుకోవాలన్నా కానీ ఇప్పుడు వచ్చే సిచ్యువేషన్ ఏంటి అంటే ఈవెన్ దో ఇప్పుడు సాఫ్ట్వేర్ జాబ్ తెచ్చుకోవాలన్నా కానీ పోరాటం చేయాల్సిన పరిస్థితి ఉంది. విపరీతమైన కాంపిటీషన్ ఉంది. అంత ఈజీగా 2 నెలలు 3 నెలలు కోర్స్ తీసుకుంటే వచ్చే పరిస్థితి లేదు. ఇప్పుడు చాలా కష్టంగా ఉంది. లేదు నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెడతానంటే చాలా ఈజీగా బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ దొరికిపోతారు. ఒకసారి బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ దొరికి మీకు ఆ మార్క్ బ్లాక్ లిస్ట్లో మీ ప్రొఫైల్ పడిందంటే చాలా కష్టం మళ్ళీ జాబ్ తెచ్చుకోండి. ఒకవేళ తెచ్చుకున్నా ఎంఎన్సీ కంపెనీస్లో, పెద్ద పెద్ద కంపెనీస్లో ఉండి చిన్న చిన్న కంపెనీస్లో పనిచేయాల్సి వస్తుంది. చాలా జీతాలు అండ్ డెఫినెట్లీ సెక్యూరిటీ అయితే ఉండదు, అది వేరే విషయం. సో ఇదంతా కూడా ఆలోచించండి. నెక్స్ట్ ఏంటి అనేది ఖచ్చితంగా మీరు ఆలోచన చేసుకోవాలి. జాగ్రత్తగా ప్లాన్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్. ఇది కొంచెం మీరు మనసులో పెట్టుకొని తప్పుగా తీసుకోవద్దు.
ఐఎమ్ జస్ట్ క్రియేటింగ్ సమ్ అవేర్నెస్ టు యూ. ఆలోచించండి, రైట్ డిసిషన్ తీసుకోండి. ఆల్ ది బెస్ట్.